ఆదిత్య ఠాక్రే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జేడీయూని రెచ్చగొట్టాలి. ఐఎన్డీఐ కూటమి భాగస్వాములందరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఆదిత్య ఠాక్రే అట్లాంటి ప్రయత్నమే చేస్తున్నారు. నిత్యం మీడియాతో మాట్లాడుతూ ఒకటేంటంటే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎప్పుడైతే శివసేనకి సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే వర్గము పుంజుకుందో, మా శివసేన ఒరిజినల్ శివసేన అంటూ షిండే వర్గానికి వచ్చిన సీట్ల కంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎప్పుడైతే సీట్లు ఎక్కువ వచ్చినాయో ఇక ధైర్యం వచ్చేసింది. పూర్తి స్థాయిలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా మీరు తెలుగుదేశం జేడీయూలు స్పీకర్ పదవి కోసం పట్టుబట్టండి, లోక్సభ స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ పదవుల కోసం పట్టుబట్టండి, అవి తీసుకోండి. అప్పుడు మీరు అనర్హత వేటి నుంచి బయటపడతారు, లేదంటే గనక చీల్చడం నుంచి బయటపడతారు. లేదంటే మహారాష్ట్రలో చూశారు కదా శివసేన ఎట్లా చీల్చారో, లేకపోతే కనుక అజిత్ పవార్కి ద్వారా ఎన్సీపీని ఎట్లా చీల్చారో, ఇట్లాంటి రాజకీయాలు కాకుండా ఉండాలంటే అంటే మిత్రులుగానే ఉంటూ దెబ్బతీస్తారు. ఇది దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్నారు.